हरे कृष्ण माता जी प्रभु जी संगवत प्रणाम। हम मंगलाचरण చేద్దాం। हरे कृष्ण माता जी धन्यवाद। हरे कृष्ण माता जी संगवत प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप तथा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ జాయినింగ్ ద మార్నింగ్ జపా సెషన్. సో ఈరోజు మనం నిన్న భగవంతుడు ఎలా భక్తులతో ప్రతిస్పందిస్తారు ఈ టాపిక్ గురించి చూసాం కదా. సో దాని కంటిన్యూయేషన్ నిన్న ఏదైతే మనం వృత్తాంతం చూసామో దాని కంటిన్యూయేషన్ ఏమవుతుంది అంటే ఎలా భగవంతుడు తన భక్తుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు అంటే తన భక్తులని కాపాడడం కోసం భగవంతుడు ఎంత దూరం వరకు కూడా వెళ్తారు. సో నిన్న జరిగిన వృత్తాంతానికి నెక్స్ట్ నెక్స్ట్ కథ అవుతుంది అనమాట ఇది. సో అందుకని ఇవాళ టాపిక్ ఇది పెట్టేసాము. రేపు మనము మంగళాచరణ మీనింగ్ అనేది చూద్దాం. మనకి కంటిన్యూటీ ఉంటుందని ఇలా పెట్టాను. ఓకే ఫైన్. సో భగవంతుడు భక్తులను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో నిన్న మనం కృష్ణ ఎలా అర్జునకి రథసారథిగా ఉండడానికి ఒప్పుకున్నారు, అర్జున ఎలా కృష్ణాని చూస్ చేసుకున్నారు, నారాయణుడి సేనని తీసుకోవాల్సి వచ్చినప్పుడు అర్జునుడు నారాయణుడినే చూస్ చేసుకున్నారు. సో అలా కృష్ణ
అర్జునకి రథసారథిగా ఉండడం అనేది చూసాము. సో యుద్ధం అనేది స్టార్ట్ అయింది, యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఈ యుద్ధం కన్నా ముందు మనకి భగవద్గీత చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది, నేను యుద్ధం చేయాలా లేదా అన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ తీయడానికి మనకి కృష్ణ భగవద్గీత అనేది అర్జునకి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత అర్జున యుద్ధం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫైన్. అది ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎలా కృష్ణ అర్జునాని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనే దాని గురించి చూద్దాం. సో యుద్ధం జరుగుతూ ఉండగా కొన్ని డేస్ జరిగిపోయాక ఎలా అవుతుందంటే యుద్ధము ఇంకా ఆల్మోస్ట్ దుర్యోధన సేన ఇంకా ఓడిపోవాల్సిన స్టేజ్ వచ్చేస్తుంది, పాండవులే గెలుస్తారు అన్న ఇదిగా యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దుర్యోధన వెళ్ళి భీష్మ పితామహతో అంటారనమాట. సో భీష్మదేవ ఎవరి వైపు ఉంటారు? ఐడియా ఉందా మీకు? భీష్మదేవ ఎవరి వైపు యుద్ధం చేస్తూ ఉంటారు? కౌరవుల వైపు, దుర్యోధనుడి వైపు భీష్మదేవ ఉంటారు. సో ఇంకా సిచ్యుయేషన్ మారిపోతుంది కదా. దుర్యోధన ఏమనుకుంటారు, నా దగ్గర సేన చాలా ఉంది, దుర్యోధన సేననే ఎక్కువ ఉంటుంది, దానికి తోడు నారాయణుడి సేన కూడా దుర్యోధన వైపు వచ్చేస్తుంది, నిన్న చూస్ చేసుకున్నారు కాబట్టి ఆప్షన్. సో దానితో పాటు భీష్మదేవ కూడా ఉన్నారు దుర్యోధనుడి వైపు. ఇంతమంది ఉన్నా కూడా కౌరవులు ఓడిపోవాల్సిన సిచ్యుయేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా దుర్యోధనుడు తట్టుకోలేక భీష్మదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్తారు, నాకు అనిపిస్తుంది మీకు పాండవులు అంటే చాలా ఇష్టం కదా, సో మీరు పాండవులు ఎక్కడ ఓడిపోతారా అని చెప్పి ఇదితో మీరు మీ కంప్లీట్ సామర్థ్యాలు పెట్టి మీరు యుద్ధం చేయడం లేదు అని చెప్పి అంటారనమాట. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దుర్యోధన, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ భీష్మ పితామహ. అండ్ భీష్మదేవ చాలా చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటారు అంటే మొత్తం అర్జున సేన, దుర్యోధన సేన మొత్తం ఏదైతే అక్షోణి సేన ఉంటుందో ఆ సేననంతా ఒకవైపు పెట్టి భీష్మ పితామహని ఒకవైపు ఉంచి యుద్ధం చేసినట్లయితే భీష్మ పితామహనే గెలుస్తారంట. అంటే భీష్మదేవ ఎంత పవర్ఫుల్, ఎంత కేపబుల్ అంటే మొత్తం సేన అంతా ఆపోజిట్ సైడ్ ఉండి భీష్మదేవుడు ఒక్కరు వైపు ఉన్నా కూడా భీష్మదేవుడు గెలవగలిగినంత శక్తి భీష్మదేవునికి ఉందన్నమాట. అంత పవర్ఫుల్ భీష్మదేవ. మరి అలాంటిది ఇప్పుడు సేన వీళ్ళ వైపు ఉంది, పాండవుల వైపు సేన తక్కువగా ఉంది, చాలా సేన భీష్మదేవ వైపు ఉంది. అండ్ భీష్మదేవ కూడా ఇటువైపే ఉన్నారు. అయినా కూడా అర్జున అండ్ పాండవులు గెలిచే సిచ్యుయేషన్ వస్తుంది అంటే దుర్యోధన వెళ్ళి అడిగేశారనమాట, మీరు సరిగా యుద్ధం చేయడం లేదు, మీకు పాండవులు అంటే ఇష్టం కాబట్టి మీరు యుద్ధం అనేది సరిగ్గా చేయడం లేదు అని చెప్పి చెప్తారు. సో ఇంకా భీష్మదేవ అంటారు, ఎందుకలా అనుకుంటున్నావు, నేను అలా ఏం కాదు, కావాలంటే చూడు, రేపు నేను పాండవుల్ని చంపేస్తాను అని అంటారు. సో మరి ఎలా చంపుతారు అని ఆ దుర్యోధన అడిగితే, నా శక్తినంతా మొత్తం నా లైఫ్ టైం అంతా ఇప్పటిదాకా నేను చేసిన ఆస్టెరిటీస్, తపస్యలు, నేను చేసిన ఆ ఆ సాధన వీటన్నిటికి ఫలితంగా నేను ఒక 5 బాణాల్ని ఇప్పుడు మంత్రించి పెడతాను నేను. సో వాటికి పవర్ అంతా ఇచ్చి పెడతాను. సో ఈ 5 బాణాలతో రేపు 5 పాండవుల్ని నేను చంపబోతున్నాను అని అంటారు. ఓకే ఫైన్. దుర్యోధన కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా భీష్మ పితామహ మొత్తం తన శక్తినంతా పెట్టి 5 బాణాలు రెడీ చేశారని. ఇప్పుడు ఏమంటారంటే దుర్యోధన, ఓకే ఈ బాణాలు మీ దగ్గర ఉంటే మీకు అర్జునుడి పైన ప్రేమ వచ్చి మళ్ళా వాళ్ళకి ఎక్కడ ఇచ్చేస్తారో ఈ బాణాలు మీ దగ్గర వద్దు, ఇవి నా దగ్గర పెట్టుకుంటాను అని అంటారు. భీష్మ పితామహ అంటారు, ఫైన్ నీ ఇష్టము, నీ దగ్గర పెట్టుకుంటానంటే నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి సో ఆ 5 బాణాలు దుర్యోధనకి ఇచ్చేస్తారు. సో దుర్యోధన అవి తీసుకొని భీష్మ పితామహ, ఇదంతా యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ శిబిరాలు ఉంటాయి అనమాట, ఒక్కొక్కరికి టెంట్స్ ఉంటాయి. సో భీష్మదేవ టెంట్ నుంచి దుర్యోధన 5 బాణాలు తీసుకొని తన టెంట్ కి వెళ్తారు. సో ఇది వెళ్ళగా ఇది జరిగిన వెంటనే నెక్స్ట్ ఏమవుతుంది అంటే కృష్ణ ద్రౌపది దేవి దగ్గరికి వెళ్తారు. సో ద్రౌపది దగ్గరికి వెళ్ళి అంటారు, నువ్వు, అండ్ ఇంకొక మాట అంటారు, సారీ, భీష్మ పితామహ ఈ 5 బాణాలు ఇచ్చిన తర్వాత ఏమంటారు అంటే, నీ భార్యని నా దగ్గరికి పంపించు, నేను ఆమెని ఆశీర్వదిస్తాను. ఏమని ఆశీర్వదిస్తాను అంటే దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తాను, అప్పుడు నీకు ఇంకా మరణం అనేది ఉండదు, సో నీ భార్యని నా ఆశీర్వచనం కోసం పంపించు అని చెప్పి చెప్తారు. సో దుర్యోధన అది విన్నాడు, 5 బాణాలు తీసుకుని తన శిబిరానికి వెళ్ళిపోయాడు. సో ఇలా జస్ట్ జరుగుతుంది ఇలా అన్న వెంటనే కృష్ణ వెళ్ళి ద్రౌపది దేవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్తారు, నువ్వు భీష్మదేవుని శిబిరానికి వెళ్ళు ఇప్పుడు అంటారు. ఆవిడ అడుగుతుంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి, ఇంత చీకటి అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి అని అంటేను, నేను చెప్పింది చేయి అని చెప్పి చెప్తాను. సరే కృష్ణ నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అంటేను ఆవిడ వెళ్ళడానికి స్టార్ట్ అయితే, ఒక నిమిషం ఆగు ద్రౌపది, నీ పాదాలకి పాదరక్షలు, మన చెప్పులు అంటాం కదా, సో అవి ఏవైతే వేస్తున్నావో అవి తీసేసి నాకు ఇవ్వు అంటారు.
సో అవి తీసేసి ఆ, కృష్ణుడు ఆ ద్రౌపదీదేవి పాదరక్షలు రెండు రెండు చేతులతో చెప్పులు అలా ద్రౌపదీదేవి ఫుట్ వేర్ ఉంటాయి కదా, ఆ రెండు అలా చేతిలో పట్టుకొని కృష్ణ ద్రౌపది వెనక వెళ్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే అవి టక్ టక్ అని సౌండ్ చేస్తూ ఉంటాయి కదా కొంచెం మనం నడుస్తున్నప్పుడు. సో అలా సౌండ్ చేయకూడదని చెప్పి ఆ పాదరక్షలు అనేవి తీసేసి నాకు ఇచ్చేసే అంటారు. ద్రౌపదీదేవి కృష్ణ చెప్పినట్లు తీసి ఇచ్చేసి భీష్మదేవ శిబిరంలోకి వెళ్తూ ఉంటుంది. సో భీష్మదేవ శిబిరంలోకి వెళ్ళగానే బేసిక్ గా ఈ కొంగు ఏదైతే ఉంటుందో అది తల మీద వేసుకో అని కూడా చెప్తారు. మనం చీర కొంగు జనరల్ గా ఇలా తల మీద వేసుకుంటాం కదా, సో అలా వేసుకొని వెళ్ళు అని కూడా చెప్తారు కృష్ణ. సో అలా భీష్మదేవ శిబిరంలోకి వెళ్ళగానే యూజువల్ గా నైట్ అంతా చీకటిగా ఉంది. అండ్ ఎవరికి చెప్పారు ఇది? దుర్యోధన వైఫ్ కి వచ్చి ఆశీర్వచనం తీసుకోమని చెప్పి పంపించు అని చెప్పారు. సో భీష్మ పితామహ యూజువల్ గా ఎవరు అనుకుంటారు? దుర్యోధన వైఫే వస్తుంది అనుకుంటారు. సో వెళ్ళిపోయి కృష్ణ చెప్తారు, నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్ గా భీష్మ పితామహ కాళ్ళ మీద పడు, ఇంకేం మాట్లాడుకు, నువ్వు అక్కడికి వెళ్ళి అంటారు అన్నమాట. సో డైరెక్ట్ గా ఇంకా ద్రౌపదీదేవి కృష్ణ చెప్పినట్లే శిబిరంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి భీష్మదేవ పాదాల మీద అట్లా నమస్కారం చేస్తుంది. నమస్కారం చేసిన వెంటనే భీష్మదేవ ఆశీర్వదిస్తారు. ఏమని అంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వచనం చేస్తారనమాట. సో ఆశీర్వచనం అయ్యాక పైకి లేచి కొంగు తీసిన వెంటనే ఇదే నువ్వెక్కడి నుండి వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటారనమాట. అంటేను నన్ను కృష్ణ పంపించారు అంటే కృష్ణ వెనక ద్రౌపది దేవి చెప్పులు పట్టుకొని ఇట్లా వస్తూ ఉంటారు అనమాట. వస్తూ ఉంటే భీష్మదేవ కృష్ణని చూసి నవ్వుకుంటారు. నువ్వు ఎంత మ్యాజిక్స్ చేయగలవు, ఎంత ఇది చేయగలవు అంటే కృష్ణ నీ భక్తుల కోసము. నేనేమో దుర్యోధన వైఫ్ ని పంపించమంటే నేను చెప్పింది దుర్యోధన విని తన శిబిరానికి చేరుకునే లోపే నువ్వు దాన్ని ఇది చేసుకొని వెంటనే ద్రౌపది దేవిని పంపించేశావు. అండ్ ఎంత తెలివిగా చూడు, నేను ఎక్కడ వచ్చేది గమనించి ఫేస్ చూస్తాను అని నువ్వు తన చెప్పులు కూడా తీసేసి పట్టుకున్నావు. నువ్వు చాలా అంటే నీ భక్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఏమైనా చేయగలవు కృష్ణ అని చెప్పి భీష్మదేవ నమ్ముకుంటారు. భీష్మదేవ ఇస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ. భీష్మదేవ వన్ ఆఫ్ ద మహాజన్ అంటారు. 12 మంది మహాజనుల్లో భీష్మదేవ ఒకరు. సో భీష్మదేవ చాలా చాలా గొప్ప డివోటీ కృష్ణకి. సో కృష్ణ ఇలా చేసినప్పుడు భీష్మకు తెలుసు అనమాట, భీష్మదేవకు తెలుసు ఏంటి అంటే కృష్ణ ఎంత దూరమైనా వస్తారు, ఎలాంటి పనైనా చేస్తారు తన భక్తుల్ని కాపాడుకోవడం కోసం. సో ఇప్పుడు దీర్ఘ సుమంగళి భవ అని ద్రౌపది దేవిని దీవించారంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ మీనింగ్ పాండవులు సురక్షిత పాండవులు సురక్షితంగా ఉంటారు అని చెప్పి ఇండైరెక్ట్ గా భీష్మదేవ నోటి వెంటనే చెప్పించారు. ఒక క్షణం ముందు ఏం జరిగింది? పాండవుల్ని రేపు నేను చంపేస్తాను, ఈ 5 బాణాలతో నేను చంపేస్తాను అని చెప్పి చెప్పిస్తారు. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది? ద్రౌపది దేవి వెళ్ళి కాళ్ళ మీద పడిపోవడము అండ్ దీర్ఘ సుమంగళి భవ అని దీవించడం. అంటే నీ భర్తలకి ఏమీ కాదు అని చెప్పి మళ్ళీ ఆయనే అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఓకే, మీరు మ్యూట్ లో ఉండండి. ఫైన్, ఓకే. సో నెక్స్ట్ ఏమైతుంది అంటే ఆ, ద్రౌపది ఇంకా తన శిబిరానికి వచ్చేస్తుంది. అండ్ ఈసారి కృష్ణ ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే అర్జున శిబిరం దగ్గరికి వెళ్తారు. అర్జున ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తా ఉంటే అర్జున హాయిగా నిద్రపోతూ ఉంటారనమాట. ఎట్లా అంటే సౌండ్ స్లీప్ అంటాం కదా, ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. సో కృష్ణ వెళ్ళి అర్జునాన్ని లేపుతారు. లే అర్జున లే అని చెప్పి లేపుతారు. అయితే లేచి ఏంటి కృష్ణ ఇప్పుడు లేపుతున్నావు ఇంత రాత్రిపూట అంటేను, నీకు తెలుసా భీష్మదేవ మిమ్మల్ని అందరినీ చంపడానికి ప్రతిజ్ఞ తీసుకున్నారు. సో 5 బాణాలు కూడా రెడీ చేసి పెట్టారు అంటేను, నాకు తెలుసు కృష్ణ, నేను విన్నాను ఇలా చేశారు అని చెప్పి. సో నాకు తెలుసు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పి ఆయన పడుకుంటారనమాట. మళ్ళీ లేపుతారు, ఏంటి నిద్ర వస్తుంది అంటున్నావు? భీష్మదేవ అక్కడ ప్రతిజ్ఞ చేశారు అంటే దానికి తిరుగుంటుందా? నువ్వు అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు? మిమ్మల్ని చంపుతానంటుంది రేపు పొద్దున్న అని అంటారనమాట కృష్ణ అర్జునతో. అవును కృష్ణ నాకు తెలుసు, అయినా నాకేం భయం, నువ్వున్నావు కదా, సరే పద నువ్వైతే వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి మళ్ళీ పడుకుంటారనమాట అర్జున. సో ఇంకా కృష్ణ ఇంకా శిబిరం బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ అనుకుంటూ ఉంటారు, ఇట్లా ఉంటుంది నా పరిస్థితి అండ్ నా భక్తుల పరిస్థితి. వాళ్ళేమో నా మీద మొత్తం భారాన్నంతా మోసేసి ఇలా నిద్రపోతూ ఉంటారు, నేనేమో వాళ్ళని కాపాడుకోవడం కోసం నిద్ర మానేసి వాళ్ళ శిబిరం బయట తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది భగవంతుని పరిస్థితి. తన భక్తులేమో ఇంత ప్రశాంతంగా హాయిగా నాకేం లేదు కృష్ణ, మొత్తం నా భారం అంతా నీది అని చెప్పి వదిలేసి పడుకుంటారు. నేనేమో నిద్ర మాని వీళ్ళని ఎలా కాపాడాలా వాళ్ళని ఎలా కాపాడాలా అని చెప్పి నిద్ర మానుకొని మళ్ళీ తిరగాల్సి వస్తుంది. ఇది భక్తికున్న పవరు, ఇట్లా ఉంటుంది. భగవంతుడే దిగొచ్చి ఇట్లాగా ఆ కష్టపడాల్సి ఉంటుంది తన భక్తుల్ని కాపాడుకోవడానికి అని చెప్పి కృష్ణ అనుకుంటూ ఉంటారు. సరే ఇంక ఇలా కాదని చెప్పి అర్జునాన్ని లేపి అంటారు, "అసలు నువ్వు ముందు దుర్యోధన శిబిరానికి వెళ్ళాలి పదా" అంటారు. ఇప్పుడు ఎందుకు కృష్ణ అంటేను, లేదు నువ్వు అరణ్యవాసం చేస్తున్నప్పుడు దుర్యోధన నీకు ఒక వరం ఇస్తారు. ఏంటి అంటే నీకు లైఫ్ లో ఎప్పుడు ఏది కావాలన్నా కానీ నన్ను వచ్చి అడుగు అంటారు. అది ఎందుకు అంటే గంధర్వాస్ ఒకసారి దుర్యోధన పైన అటాక్ చేసినప్పుడు
అర్జున వెళ్ళి దుర్యోధనాన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో ప్రొటెక్ట్ చేయడంతో దుర్యోధన అప్పుడు చెప్తారు, నీకు ఫ్యూచర్లో ఏమి కావాలన్నా కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను అది కాదనకుండా నీకు ఇస్తాను అని అంటారు. సో అది గుర్తు చేస్తారనమాట కృష్ణ. ఇప్పుడు నీకు లాస్ట్ టైం దుర్యోధన ఒక వరం ఇచ్చారు కదా, ఏం కావాలన్నా ఇస్తానని, ఇప్పుడు ఆ టైం వచ్చింది దా అని చెప్పి తీసుకెళ్తారు. సో ఫైన్, ఓకే కృష్ణ వస్తాను నీ వెనక అని చెప్పి కృష్ణ ఆ, దుర్యోధన ఉన్న టెంట్ దగ్గరికి అర్జునాన్ని తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఎప్పుడైతే దుర్యోధన అర్జునాన్ని చూస్తారో ఇంకా దుర్యోధనకి హ్యాపీ వస్తుంది, ఎందుకంటే తన దగ్గర ఆరోస్ ఉన్నాయి కదా, సో రేపు వీళ్ళని చంపేస్తాను, సో ఇంకా ఏముందిలే ఇప్పుడు వస్తే రాని అని చెప్పి తను చూడగానే, ఏంటి అర్జున ఇలా వచ్చావు, ఏంటి రా 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 రా, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి పిలుస్తారనమాట దుర్యోధన. సో ఇలాగా నాకు నువ్వు ఒకసారి మాట ఇచ్చావు గుర్తుందా అంటేను, యా నాకెందుకు గుర్తులేదు, నువ్వు అంతకుముందు నన్ను ప్రొటెక్ట్ చేస్తావు కదా, సో నువ్వు నేను నీకు మాట ఇచ్చాను, కావాలంటే చెప్పు, నీకు ఇప్పుడు రాజ్యాన్ని ఇవ్వమంటావా, ఇచ్చేస్తాను కావాలంటే అని చెప్పి అంటారు. సో అర్జున అంటారు, నువ్వు రాజ్యం అయితే వద్దులే, నాకు నువ్వు 5 బాణాలు ఏవో తెచ్చావంట కదా భీష్మదేవ దగ్గర నుంచి, ఆ 5 బాణాలు ఇస్తావా అని అంటారు. దుర్యోధన ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. అలా అప్పుడే నేను భీష్మదేవ టెంట్ నుంచి వచ్చాను, ఈ విషయం భీష్మదేవాకి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు, అంతలోపు అర్జునకి ఎలా తెలిసింది ఈ బాణాల విషయం అని చెప్పి దుర్యోధన అనుకుంటూ ఉంటారు. సో అడుగుతారనమాట అర్జునాని, నీకు ఎలా తెలిసింది ఈ బాణాల గురించి అని చెప్పంటేను, నాకు కృష్ణ చెప్పారు అని చెప్పి చెప్తారనమాట. సో వెనక కృష్ణ వస్తారనమాట. ఒక్కసారిగా దుర్యోధనకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎలా తెలుస్తుంది కృష్ణకి, భీష్మదేవాకి నాకు తప్ప ఇంకో మూడో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదు, కృష్ణకి తెలిసింది అంటున్నారు అంటే పొరపాటున కృష్ణ నిజంగానే భగవంతుడా ఏంటి అని చెప్పి ఆ ఒక్క క్షణం దుర్యోధనకు డౌట్ వస్తుంది అనమాట. సో 5 ఆరోస్ అడిగారు కదా, బాణాలు అడిగారు కదా, ఇక తప్పదు కదా, మాట ఇస్తాను నేను ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చారు, అప్పుడు మాట ఇచ్చారండి, ఇప్పుడు కూడా నువ్వు ఏది అడిగినా అడుగు నేను ఇవ్వగలను అని చెప్పి అన్న తర్వాత ఇంకా 5 బాణాలు ఇస్తాను అని చెప్పినప్పుడు 5 బాణాలు తీసుకొని అర్జున తన శిబిరానికి వచ్చేస్తారనమాట. సో తన భక్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కృష్ణ ఎలాంటి పనైనా చేస్తుంటారు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇంత కష్టపడుతూ ఉన్నాను, భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో పైలోకంలో ఉన్నాడు, నా కష్టాన్ని చూస్తున్నాడా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ప్రతిదీ కూడా కృష్ణ చూస్తూనే ఉంటారు. టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు దాన్ని ఎలాగ వీళ్ళకి చెప్పి ఎలా చేయిస్తే నా భక్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది కృష్ణకి పర్ఫెక్ట్ గా తెలుసు అనమాట. అందుకనే దుర్యోధన వైఫ్ వెళ్ళాల్సిన ప్లేస్ లో ద్రౌపది దేవిని పంపించారు. అండ్ ద్రౌపది దేవి వచ్చే విషయం కూడా ద్రౌపది అని తెలియకూడదని చెప్పి కృష్ణ తన ఫుట్వేర్ అనేది తను పట్టుకొని ద్రౌపది దేవిని పంపించారు. సో ఈ 5 బాణాల విషయం వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. అండ్ అర్జునకి ఇలా రేపు చంపుతాను అని ప్రతిజ్ఞ చేశారు అని తెలుసు కానీ భీష్మదేవ ఈ 5 బాణాలు అనేవి ఉన్నాయి అన్న విషయం అర్జునకు కూడా తెలియదు అనమాట. సో చంపుతాను అని ప్రతిజ్ఞ చేసినా కూడా తన భక్తుడు ఎంత ప్రశాంతంగా పడుకున్నారో చూసాం కృష్ణ భక్తుడు. అండ్ కృష్ణ తనని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము తను నిద్ర మానేసి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి తన కోసం తన భక్తుని కోసం పరితపించడం చూసామన్నమాట. సో అర్జునాన్ని తీసుకెళ్లి దుర్యోధన దగ్గర 5 బాణాలు అడిగించి తీసుకొని రావడం చూసాం. సో ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే యుద్ధంలో ఇంకా భీష్మదేవ అనుకుంటారు, నువ్వు మాటిచ్చావు కదా అస్త్రశస్త్రాలు పట్టను అని చెప్పి అర్జున వైపు ఉంటాను అని చెప్పి చెప్పావు కదా, సో ఇఫ్ పాసిబుల్ మీరు వీడియోస్ ఆన్ చేయండి, సో దట్ ఎవరికైనా పాసిబుల్ ఉన్నట్లయితే వీడియోస్ ఆన్ చేయండి, మీకు అర్థమవుతుందా లేదా అనేది నేను తెలుసుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్. రైట్. సో యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఇంకా ఈసారి భీష్మదేవ ఏమంటారు అంటే, కృష్ణ నువ్వు అస్త్రము శస్త్రము పట్టనని చెప్పి మాటిచ్చావు కదా, సో నేనేమనుకుంటున్నానంటే నీతో నేను అస్త్రం శస్త్రం పట్టిస్తాను, ఇది నా మాట అని చెప్పి భీష్మదేవ అనుకుంటారు. సో ఒకవైపు ఎవరి మాట, భగవంతుని మాట ఏంటి, నేను అస్త్ర శస్త్రం పట్టను అని. ఇంకొక వైపు ఎవరి మాట, భగవంతుని భక్తుని మాట, భీష్మదేవ మాట ఏంటి అంటే నీతో నేను అస్త్ర శస్త్రాలు పట్టిస్తాను అని. సో ఇలా ఇద్దరి మాటలు ప్రతిజ్ఞ చేశారు. అండ్ తర్వాత యుద్ధం అనేది జరుగుతుంది. సో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు భీష్మదేవ ఎంత ఫోర్స్ గా అర్జునాని టార్గెట్ చేసి ఆరోస్ వేస్తున్నారు అంటే ఇంకా ఆల్మోస్ట్ అర్జున ఎక్కడ గివప్ చేస్తారా, ఎక్కడ పడిపోతారా అన్నంత సిచ్యుయేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా కృష్ణకి ఎంత కోపం వచ్చేస్తుంది అంటే తను పరిగెడుతూ ఉంటారు భీష్మదేవ వైపు, ఏంటి నా భక్తుడి పైన నా భక్తుడిని నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి కృష్ణ పరిగెడుతూ ఉంటారు. అండ్ పరిగెడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ
యుద్ధ రంగంలో రథ చక్రాలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా, చాలా భీకరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు. సో అలా పరిగెడుతున్నప్పుడు ఒక రథ చక్రం అక్కడ యుద్ధ రంగంలో ఉంది. ఆ చక్రం చూడగానే ఆ చక్రాన్ని పట్టుకొని భీష్మదేవ వైపు పరిగెడుతూ ఉన్నారనమాట ఫోర్స్ఫుల్ గా కృష్ణ. సో ఏమంటారు అంటే, కృష్ణకి చేతిలో ఉండే ఆయుధం ఏంటి అండి? జనరల్ గా ఆ, ఎవరినైనా సంహరించాలి అంటే ఏం వాడతారు కృష్ణ? చక్రం, విష్ణు చక్రం. ఆ, సుదర్శన చక్రం. రైట్. సో ఆ చక్రం చూడగానే కృష్ణకి ఏమనిపిస్తుంది అంటే, ఇది నేను ఏదైతే వాడి శత్రువుల్ని సంహరిస్తానో అది చూడగానే అది గుర్తొస్తుంది అనమాట. సో అది పట్టుకొని కొన్ని దూరం నుండి వేద్దామా భీష్మ పితామహ వైపు ఆ చక్రం అంటే, దూరం నుండి వేస్తే ఎక్కడ పొరపాటున మిస్ అవుతుందో, ఎక్కడ అర్జునకి ఇంకా ఆపదొస్తుందో అని చెప్పి దూరం నుండి కాదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నారు భీష్మదేవ వైపు. అండ్ వెనక అర్జున అయితే, కృష్ణ కృష్ణ నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదు, మనం యుద్ధ రూల్స్ కి వ్యతిరేకంగా అవుతుంది, ఇది ఇలా చేయకూడదు అని చెప్పి అర్జున కృష్ణ వెనక పరిగెడుతూ ఉన్నారు. ఇంకా ఎంత పరిగెట్టినా ఆగట్లేదు అనమాట కృష్ణ. ఎంత పట్టుకొని లాగుతున్నా కానీ అర్జునాన్ని కూడా లాక్కెళ్ళిపోతున్నారు కానీ కృష్ణ ఆగడం లేదు. అర్జున పైన ఇంత ఇదిగా చేస్తావా, నేను అర్జునాన్ని కాపాడుకోవాల్సిందే అన్న ఫోకస్ తోనే కృష్ణ ఉన్నారనమాట. సో ఇంకా ఇలా కాదని చెప్పి అర్జున ఏం చేస్తారంటే, ఒక్కసారిగా గట్టిగా తన కాల్ని భూమి పైన కొడతారనమాట. సో కొట్టినప్పుడు లోపలికి వెళ్తుంది కదా అక్కడ భూమి అనేది. సో అలా లోపలికి వెళ్ళిపోయినప్పుడు కొంచెం బలం అనేది వస్తుంది కదా, పట్టు అనేది వస్తుంది కదా. ఆ పట్టుతో అర్జున కృష్ణ కాలు గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు కృష్ణ ఆగుతారనమాట. సో ఎప్పుడైతే కృష్ణ చేతిలో ఆ చక్రం చూసి భీష్మదేవ వైపు పరిగెత్తుకుంటూ వస్తారో, భీష్మదేవ ఇంకా చాలు కృష్ణ, నేను దీనికోసమే ఇదంతా చేశాను, నువ్వు ఇలా అస్త్రం పట్టుకొని నా వైపు ఇట్లా పరిగెత్తుకుంటూ రావాలి, నేను నీ ఈ రూపాన్ని నేను దర్శించుకోవాలి అని మాత్రమే నేను ఇలా చేశాను అని చెప్పి భీష్మదేవ అనుకుంటారు. సో ఎవరి ప్రామిస్ గెలిచిందండి ఇక్కడ? కృష్ణ ప్రామిస్ గెలిచిందా, భీష్మదేవ ప్రామిస్ గెలిచిందా? రెండు గెలిచాయి మేడం. రెండు రెండు గెలిచాయి. రెండు గెలిచాయి. ఏంటి అంటే, భీష్మదేవ ప్రామిస్ ఏంటి, నేను అస్త్రశస్త్రం పట్టిస్తాను అని. కృష్ణ ప్రామిస్ బయటికి నేను అస్త్రశస్త్రం పట్టను అని చేసిన, కృష్ణ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే నా భక్తుడిని కాపాడుకోవాలి. సో అర్జునాని కాపాడుకుంటున్నారు. మేబీ ఫిజికల్ గా చూసినట్లయితే కృష్ణ ప్రామిస్ అంత గెలవలేదు, కృష్ణ మాట అంత నిలబడలేదు అనుకోవచ్చు. కానీ కృష్ణ ఇంటెన్షన్ ఏంటి, నా భక్తుడిని కాపాడుకోవాలి. సో చూసారా, ప్యారలల్ గా ఇద్దరి మాటని నిలబెడుతున్నారు, ఇద్దరిని చేస్తున్నారు అనమాట. కృష్ణ ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒకటి అర్జునాని భీష్మదేవ వైపు నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంకొకటి భీష్మదేవ అంత గొప్ప డివోటీ ఇచ్చిన మాట కూడా నిలబెట్టారనమాట. ఈ రెండిటి కోసం కృష్ణ తన మాట నెగ్గకపోయినా కూడా పర్వాలేదు అన్నంత స్టేజ్ కి కూడా కృష్ణ వచ్చేస్తారు. సో అందుకనే మనకి భగవద్గీత 9.31 లో చెప్తారు ఏమంటే, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. సో ఏమంటున్నారు, ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటింపుము అని కృష్ణ అంటున్నారనమాట. సో డిక్లేర్ ఇట్ బోల్డ్లీ దట్ మై డివోటీ నెవర్ పెరిషెస్. నా భక్తుడనేవాడు ఎప్పటికీ కూడా నశింపడు. నేను చెప్తున్నానా, అర్జున నువ్వు చెప్పు అని చెప్పి అర్జునతో చెప్పిస్తున్నారు. ఎందుకంటే పోనీ నేను చెప్తే ఎప్పుడైనా తప్పాను అని చెప్పి మీరు ఈ వృత్తాంతం నుంచి చెప్పచ్చేమో, కానీ అర్జున నా డివోటీ చెప్తున్నాడు. సో నా డివోటీ చెప్పిన మాట నిలబెట్టడమే నా బాధ్యత, నా పని అని చెప్పి కృష్ణ ఏం చెప్తున్నారు, అర్జున నువ్వు చెప్పు, నా భక్తుడనేవాడు ఎప్పటికీ నశింపడు అని చెప్పి అర్జునతో కృష్ణ చెప్పిస్తున్నారనమాట. సో కృష్ణ తన భక్తుల్ని కాపాడుకోవడం, తన భక్తులు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా కానీ భగవంతుడు వస్తారు. సో భగవంతుడు అంత భక్త వత్సలుడు అనమాట. సో మనం భక్తి చేసే కొద్దీ ఏమవుతుంది అంటే, భగవంతుడు మన కోసం కూడా అంతే పరితపిస్తూ ఉంటారు. కేవలం అర్జున భీష్మదేవ వరకు మాత్రమే కాదు దీన్ని మనం బౌండ్ చేసి చూడడం. సో మనం భక్తి చేసే కొద్దీ కూడా కృష్ణ మన మన కోసం, మన రక్షణ కోసం, మన బాగు కోసం కృష్ణ అంత పరితపిస్తూ ఉంటాడు అని చెప్పి మనం ఈ వృత్తాంతం గురించి తెలుసుకోవచ్చు. సో ఇస్ ఇట్ క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఒకసారి మళ్ళీ కురుక్షేత్రానికి తీసుకెళ్లిపోయారు మాతాజీ మీరు. Thank you, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద మాతాజీ. ధన్యవాద ప్రణామం. నేను గిరిజా మాతాజీ, ఈరోజే జాయిన్ అయ్యాను. హరి బోల్ మాతాజీ. నిన్న మాతాజీ చెప్పారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, అటెండ్ అవ్వమని. సారీ హరి లేట్ బోల్. అయిపోయింది మాతాజీ, చాలా బాగా చెప్పారు. భీష్మదేవుడి Thank you. కృష్ణుడిది నిజంగా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది మాతాజీ.
అంటే థ్యాంక్ మనకు యూ. తెలిసినా కూడా వింటా ఉంటే ఇంకా కొత్తగా ఇంకా వినాలి ఎస్. వినాలని కోరిక కలుగుతుంది మాతాజీ. చాలా అవును. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో నేను ఈ వృత్తాంతాన్ని నితాయ్ సేవిని మాతాజీ ఒక వీడియోలో చెప్తే అది చూసి మళ్ళీ మీకు తిరిగి చెప్తున్నాను. సో అందులో కూడా మాతాజీ చాలా చక్కగా చెప్తారనమాట. ఎలా కృష్ణ వెళ్ళారు, ఎలా తన భక్తుల్ని కాపాడుకుంటున్నారు, ఎలా ద్రౌపది దేవి ఫుట్వేర్ అలా తన చేతుల్లో రెండు పాదరక్షలు పట్టుకొని కృష్ణ వెళ్తున్నారు. సో మొత్తం బ్రహ్మాండాలకే అధిపతి అయిన కృష్ణ తన భక్తుల్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి స్థాయికైనా రావడానికి ఆయనకి ఎలాంటి ఇది ఉండదన్నమాట. సో అలాంటి కృష్ణ భక్తి చేయడానికి మనం వెనకాడకూడదు. మనం వీ షుడ్ ఆల్వేస్ బి ముందుండాలన్నమాట. కృష్ణ అంత దిగొస్తున్నారు భక్తుల కోసం అంటే నేను ఎంత ప్రయత్నం చేయాలి కృష్ణ భక్తి కోసం అనేది మనకి ఒక ఇన్స్పిరేషన్ కలగాలి. సో అది అవును కలుగుతుంది అంటే మనం కృష్ణ కథ విన్నప్పుడు మనం పర్ఫెక్ట్ మూడ్తో వింటున్నట్లు అనమాట. థ్యాంక్ యూ సో మాతాజీ, మచ్. చాలా బాగుంది. అసలు హృదయం కరిగిపోయింది మాతాజీ. మీరు చెప్తా అంటే నిజంగానే కురుక్షేత్రం మనం చూడలేదు కానీ కళ్ళకు కట్టినట్టు ఆ కురుక్షేత్రంలో కృష్ణ భగవానుడు పరిగెడుతున్నట్టు ఆ భీష్మదేవుడు ముందే అడుగుతాడు కదా, ఎప్పుడైనా నువ్వు ఆయుధాలు పట్టుకోవాలి అనుకుంటాడు కాబట్టి ఆ కోరిక ఇలా నెరవేరటం చాలా అదే ఆనందదాయకమైన దృశ్యంలాగా ఉంది మాతాజీ. కృష్ణ చాలా చక్కగా వివరిస్తున్నారు. నిన్న మాతాజీ మరీ చెప్పారనమాట. మాతాజీ బాగా చెప్తున్నారు, మీరు అటెండ్ అవ్వండి అమ్మా అని. నాకు చాలా సంతోషంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? ఓకే, ఇంకేం లేవు అంటే మనం మన క్లాస్ ఏం చేద్దాము. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చెప్పండి. మా ఈ ఈ స్టోరీతో బాగా రిలేట్ చేశారు మాతాజీ. అంటే భక్తులకి భగవంతుడు ఎలాగా ఆదుకుంటారు అన్నటువంటిది బాగా చెప్పారు మాతాజీ. అయితే ఇప్పుడు నేను కొద్దిగా ఒక 2 నిమిషాలు చెప్పొచ్చు మాతాజీ? చెప్పండి ప్రభుజీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఈ కలియుగంలో ఇప్పుడు మనం నడుస్తున్న లోకంలో భక్తులు 2 రకాలు ఉంటారు. నేను భాగవతంలో చదివిందే మాతాజీ. ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉంటాం. అంటే మనలాంటి భక్తులు అంటే గురుదీక్ష లేక ఓన్లీ భౌతిక కోరిక కోసం తీర్చుకోవడానికి ఇనీషియల్ స్టేజ్ లో ఉంటాం. ఆ విధంగా ఉండేటప్పుడు చాలా వేగంగా మన భౌతిక కోరికలు తీర్చేస్తారు కృష్ణ. ఏ ఏ కోరికల కోసం ఉంటామో, ధనం కావాలా, సంతానం కావాలా, డబ్బు ఏం కావాలన్నటువంటి అన్ని తీర్చేస్తారు. ఇంకా అది కాకుండా మనం కృష్ణ వైపే వెళ్ళి మనం గోలోకానికి చేరుతామని మన భక్తిని చాలా అంటే గురు దీక్ష తీసుకొని మంత్ర దీక్ష తీసుకొని చాలా 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 ఫాస్ట్ చేస్తే మనలో ఉన్నటువంటి అన్ని టెస్ట్లు పెడతారు. మనకి దేనిపై మోహం ఉంది, భార్యపై మోహం ఉందా, డబ్బుపై మోహం ఉందా, పిల్లలపై మోహం ఉందా, ఇవన్నిటిని టెస్ట్ పెడతారు. అంటే ఎవరికైతే ఆయన ధామానికి వెళ్తామన్నటువంటి మనలో తీవ్రమైన వాంఛ ఉండేటప్పుడు ఇవన్నీ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లు అన్ని గెలిచి 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 వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఆయనకి తెలుసు ఈయనకి ఏంటంటే డబ్బుపై మోహం ఉందంటే ఆయన లేనట్టు చేస్తారు. ఎందుకంటే దానికి మోహాన్ని అంతా ఇచ్చేసి అప్పుడు ఆయన పైన విరక్తి కలిగి ఆయన పూర్తిగా మనం ఈ ఈ ఈ రూట్లో వెళ్ళాలి, దీనిలో వెళ్ళాలి అంటే అప్పుడు ధామానికి తీసుకెళ్తారు. కాబట్టి భౌతిక కోరికలతో ఇనీషియల్ స్టేజ్ లో ఉండి మనకి అదే కావాలని ఉంటే అది తీర్చేస్తారు. ఓకే. మరి లేదు అంటే ధామానికే చేరాలంటే సరైన గురువుని పంపిస్తారు, గురువుని ఎంచుకుంటారు. మీలాంటి శిక్షా గురువులు, దీక్షా గురువులు అందరిని ఇచ్చేసి ఆ రూట్ లో ప్రయాణిస్తారు. కాబట్టి మనలో ఉన్న తీవ్రతను బట్టి ఇప్పుడున్నటువంటి ఈ కృష్ణ ఇస్కాన్ చైతన్యంలో ఉంటే కృష్ణ ఏంటంటే ఈ విధంగా కూడా కోరికలు తీరుస్తారు. ఇదంతా భాగవతంలో చదివింది మాతాజీ. దాని రిలేటెడ్ స్టోరీ ఉంది, టైం అవుతుంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. డెఫినెట్ గా కష్టాలు అనేవి అంటే ఛాలెంజెస్ అనేవి ఇస్తారు ప్రభుజీ. మీరు అన్నట్లు కోరికలు తీర్చడానికి తీర్చేస్తారు కానీ నా కృష్ణ నాకు నువ్వే కావాలి, నీ భక్తే కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని టెస్ట్లు అనేవి పెడుతూ ఉంటారు. సో టెస్ట్ అనేది పెట్టినప్పుడే కదా మనం దాంట్లో ఉత్తీర్ణత అయ్యి మన గ్లోరీ అనేది పెరిగేది. భగవంతుడు ఎప్పుడు కూడా ఒకటే ఇంటెన్షన్ ఏంటి అంటే ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయినా కానీ భక్తుడు
తన భక్తితో, కృష్ణ పైన భక్తితో దాన్ని దాటగలడు. దాటొచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ భక్తుని గ్లోరీ అనేది, భక్తుని కీర్తి అనేది ప్రపంచం అంతా చాటుతుందన్నమాట. శ్రీల ప్రభుపాద్కి అంటే అంత సింపుల్ గా అయిపోయిందా శ్రీల ప్రభుపాద్కి అంటే? చాలా కష్టాలు పడ్డారు, ఎన్నో ఏళ్ళు ఆయన ప్రయత్నం చేశారు కృష్ణ చైతన్యాన్ని ఇండియాలో ప్రచారం చేయాలని, కుదరలేదు. సో అమెరికాకి వెళ్ళడానికి కూడా ఆయన కార్గో షిప్ లో వెళ్ళారు, ప్యాసింజర్ షిప్ కాదు అది. సో అలాంటిది అక్కడ మధ్యలో 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి. సో ఇన్ని జరిగినా కూడా తన భక్తుడు శ్రీల ప్రభుపాద్ కృష్ణ పైన భక్తి, గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని నేను ఫాలో అవ్వాలి అన్న ఇంటెన్షన్ తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ శ్రీల ప్రభుపాద్ యొక్క కీర్తి పెంచాలి అన్న ఉద్దేశంతోనే కృష్ణ అన్ని టెస్టులు ఇచ్చారు, అన్ని టెస్టులు దాటించే శక్తి కూడా ఇస్తారనమాట. సో ఒకటే అంటారు ఏంటి అంటే, ఇప్పుడు 2 హెవీ బ్యాగ్స్ ఉన్నాయనుకోండి, మనకి 2 పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఒకళ్ళు, చిన్న పిల్లలు ఒకళ్ళు. మన దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఒకటేమో చాలా హెవీగా ఉన్న బ్యాగ్, ఒకటేమో కొంచెం లైట్ గా ఉన్న బ్యాగ్. సో హెవీగా ఉన్న బ్యాగ్ జనరల్ గా ఎవరికి ఇస్తాం మనము? పెద్దవాళ్ళకి. పెద్దవాడికే ఇస్తాం కదా. సో హెవీగా ఉన్న బ్యాగ్ పెద్దవాడికి ఎందుకు ఇస్తామంటే, పెద్దవాడికి ఆ కెపాసిటీ ఉంది, మోయగలిగిన శక్తి ఉంది కాబట్టి ఆ బ్యాగ్ ని పెద్దవాడికి ఇస్తాం. అది చిన్నవాడికి ఎలాంటిది ఇస్తాము? చిన్న బ్యాగే ఇస్తాం. పెద్ద బ్యాగ్ చిన్న వాళ్ళకి ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే వాళ్ళు మోయలేరు కాబట్టి. సో భగవంతుడు కూడా మనకి టెస్ట్ పెట్టినా కూడా మన కెపాసిటీ ఏంటి, మనం ఎంతవరకు దాన్ని ఫేస్ చేయగలము, ఎంతవరకు దాన్ని మోయగలము, ఆ ఛాలెంజ్ ని మనం తీసుకోగలము అన్నది చూసే మనకి భగవంతుడు ఆ టెస్ట్ అనేది కూడా పెడతారు ప్రభుజీ. Yes, ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. Thank you so much, ప్రభుజీ. Thank you. హరే కృష్ణ మాతాజీ. Hi, దండవత్ sister. మాతాజీ. ధన్యవాదాలు. మాతాజీ, ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మాతాజీ. మేమందరం భక్తిలో ఇప్పుడిప్పుడే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కదా. సో మాకు అలాంటి ప్రొటెక్షన్ అనేది, అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి అలాంటి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుందా అనేసి అడుగుతాం అనుకున్నాను. కానీ ఇప్పుడే మీరు ఆన్సర్ చెప్పారు మాతాజీ దానికి, ఎవరు ఏ స్టేజ్ లో ఉంటే. ఎస్ మాతాజీ, ఏ స్టేజ్ లో ఉంటే అంటే మనకు అంటారు కదా, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అంటారు కృష్ణ. అంటే మనం ఎంత సరెండర్ అవుతామో అంత రెసిప్రొకేట్ అవుతారు కృష్ణ. మన సరెండర్ 1% ఉందనుకోండి, కృష్ణ రెసిప్రొకేషన్ కూడా 1% ఉంటుంది. మనం సరెండర్ పెరిగే కొద్దీ కూడా భగవంతుడు దానికి తగ్గట్టే ప్రతిస్పందిస్తూ ఉంటారు. కానీ మనం భక్తి చేస్తున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కృష్ణ యొక్క ప్రొటెక్టివ్ షీల్డ్ మన చుట్టూ ఉంటుంది. సో మనకి ఏదన్నా ఇబ్బందులు కలుగుతాయి, ఆపదలు కలుగుతాయి, ఆ ఆపదల వల్ల మన భక్తి అనేది డిస్టర్బ్ అయిపోతుంది అన్నప్పుడు మాత్రం కృష్ణ దాన్ని మన దగ్గరికి రానివ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. కొన్ని మాత్రం పంపిస్తారు, ఎందుకంటే ఇది పంపించినా కూడా నువ్వు భక్తిలో ముందుకెళ్తావా లేదా అన్నది టెస్ట్ చేయడానికి పంపించవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మాత్రం మన భక్తిని, మన స్పిరిచువల్ ఆధ్యాత్మిక ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా అడ్డంకులు వస్తుంటే మాత్రం అవి ఆపడానికి కృష్ణ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అవి ఆపడానికి చూస్తూనే ఉంటారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. Thank you. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, అయితే మరి ఇప్పుడు మన కర్మలు మనం ఉంటాయి కదా మాతాజీ, Hmm. అంటే చెడు కర్మలు, మంచి కర్మలు, అది ఏ ఆ కర్మ అలా పని చేయదా మాతాజీ? అంటే ప్రస్తుతానికి మనం అంత లెవెల్లో భక్తి చేయడం లేదు కాబట్టి ఇవాళ మనం అనుభవించే రిజల్ట్స్ కర్మల ప్రకారమే ఉంటాయి మాతాజీ. అంటే మనం మంచి అనుభవిస్తున్నామంటే మన మంచి కర్మల వల్ల, మనం చెడు అనుభవిస్తున్నామంటే చెడు కర్మల వల్లనే అవుతుంది. మనం భక్తి పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఇంకా కర్మ అనేది ఉండదు వాళ్ళకి. శుద్ధ భక్తుల కేసులో కర్మ అనేది ఉండదన్నమాట. ఏదైనా కానీ భక్తుడు అలా భగవంతుడు భక్తుని లైఫ్ ని అలా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు, అలా కావాలని నడిపిస్తున్నారు కాబట్టే అలా ఉంటుంది. కానీ కర్మ అనేది ఉండదు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడే భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా కర్మ సైకిల్లోకే వస్తాం మాతాజీ. బట్ భక్తి అనేది ఎప్పుడైతే పెంచి మనం శుద్ధ భక్తి స్థాయికి వెళ్తామో అప్పుడు కర్మ అనేది ఉండదు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, అంటే ఈ ఫస్ట్ టైం వచ్చాను మాతాజీ ఈ జూమ్ లోకి. హరి బోల్. ఆ, అయితే ఇది షెడ్యూల్ ఎలా ఉంటుంది మాతాజీ? ఐ మీన్ జప 1 రౌండ్ అన్నారు, అవును. అంటే మీరు ఒక ప్రీచింగ్ ఇస్తారు, చాలా బాగుంది మేడం. అంటే అది నేను మహాభారత్ మొత్తం చూశాను, సీరియల్స్ లో జనరల్ గా చదివాను, కానీ ఇంత డీప్ గా అయితే చూడలేదు నేను. చాలా థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇప్పుడు డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది మాతాజీ, ఒకసారి చెప్పగలరా? షెడ్యూల్ అంటే మనం ఎవ్రీడే 6 o'clock జాయిన్ అవుతాం ప్రభుజీ. 6 to 6, 8 అలాగా మనకి ఒక రౌండ్ జపా జరుగుతుంది.
సో ఓకే, 6 ఒక్కసారి to 7 వరకు రౌండ్ అయిపోతుంది. ఒక రౌండ్ జనరల్ గా మనకి 7-8 మినిట్స్ పడుతుంది. సో ఓకే మాక్సిమం 6-8 ఆర్ 6-9 కి మనకి 1 రౌండ్ జప అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఓకే మనం మంగళాచరణ చేసేసి మనం ఆ రోజు ఏదైతే టాపిక్ అనుకుంటున్నామో దాని గురించి ఒక షార్ట్ క్లాస్ ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్, అండ్ ఆ తర్వాత ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఒక 5-10 మినిట్స్ ప్రభుజీ. సో యూజువల్ గా 6:30కి అయిపోవాలి, బట్ మనం కొంచెం క్వశ్చన్స్ అవి తీసుకోవడం వల్ల 6:45 అలా అవుతుంది. సో ఇదే స్కెడ్యూల్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, చెప్పండి. కృష్ణుడు ద్రౌపది వాళ్ళిద్దరూ మహాభారతంలోని కృష్ణుడికి ఎక్కువగా పూజలు చేసినట్టు అలాగా మనకి ఎక్కడా చూపించరు మాతాజీ, కానీ భక్తుడు కృష్ణుడికి అర్జునుడు అని చెప్తారు. ఉమ్. అదే నాకు డౌట్ మాతాజీ. అంటే ఎక్కువ ద్రౌపది దేవి పూజ చేయలేదని అంటారా మీరు? ఆ పూజ చేసినట్టుగానే అర్జునుడు కృష్ణుడికి పూజలు చేసినట్టుగానే కృష్ణ ఉమ్, అంటే యుద్ధం కోసము ఉమ్, కృష్ణుడు అర్జును వెనకాతలు జరగడమే ఎక్కువ చూపిస్తాడు. ఎక్కడ అంటే మీరు ఏదైనా సీరియల్లో అలా చూసి చెప్తున్నారా ఇది లేదు, మహాభారతం 90s లో చూపించేవాడు కదా మాతాజీ. అదే ఓకే. అప్పుడు ఓకే, యాక్చువల్గా ఏంటంటే మాతాజీ మనకి చూపించేది మూవీస్ కానీ సీరియల్స్ కానీ లేదంటే ఏవైనా ఇంకా మనం ఇలా చూసినవి ఏమవుతుంది అంటే వాళ్ళు డివోషనల్ యాంగిల్లో చూపించరు మాతాజీ. కథ ప్రకారం ఎంతవరకు చూపిస్తే చూసే ప్రేక్షకుల్ని ఆకర్షించగలమా అంతవరకు మాత్రమే చూపిస్తారు మాతాజీ. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అర్జునకి భగవంతుడు భగవద్గీత చెప్పినప్పుడే చెప్తారనమాట. మనకి 4th చాప్టర్లో చెప్తారు, నువ్వు నా భక్తుడివి, నువ్వు నా స్నేహితుడివి, ఈ రెండు కాబట్టి నేను నీకు భగవద్గీత చెప్తున్నాను. అక్కడ ఏం చెప్పారు? నువ్వు నా భక్తుడివి అని కృష్ణనే చెప్తున్నారనమాట. భక్తి లేకుండా భగవద్గీత అర్థం కానే కాదు మాతాజీ. మనము ఇనిషియల్ ఫెయిత్ అనేది ఉండాలి భగవంతుడి పైన. లేదంటే చాలా మంది భగవద్గీత చదువుతారు కానీ కృష్ణనే భగవంతుడని అర్థం చేసుకోలేనంత అమాయకంగా ఉంటారనమాట. సో అలాంటి స్టేజ్లో కృష్ణ చెప్పింది ఫాలో అవుతారా? అవ్వరు. సో అందుకని కృష్ణ ఒక పరంపరని మొదలు పెడుతున్నారు ఇక్కడ మళ్ళీ అర్జున ద్వారా. సో పరంపరని మొదలు పెడుతున్నప్పుడు భక్తునితోనే కృష్ణ మొదలు పెడతారు. ఎందుకంటే భక్తి లేకుండా భక్తి మార్గం అనేది భక్తి అనేది హృదయంలో లేకపోతే భగవంతుని గురించి భగవంతుడు చెప్పిన మాటల గురించి మనకి నమ్మకం ఉండదు, ఫెయిత్ ఉండదు మాతాజీ. శ్రద్ధ ఉండదు మెయిన్. ఎగ్జాక్ట్లీ. సో అర్జున కృష్ణకి చాలా గొప్ప డివోటీ. అయితే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి? డివోషన్ లో మనకి కొన్ని రసాస్ ఉంటాయి. ఒక మదర్ గా చూడొచ్చు, మాస్టర్ గా చూడొచ్చు, ఫ్రెండ్ గా చూడొచ్చు, అండ్ ఏంటి లవర్ గా చూడొచ్చు. ఇట్లా మనకి కొన్ని రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. మనం కృష్ణతో ఎలా ప్రతిస్పందిస్తాం అనేది. సో అర్జునకి కృష్ణకి ఉన్న రిలేషన్ ఏంటంటే ఫ్రెండ్లీ రిలేషన్ లో భక్తి చేస్తూ ఉంటారు అనమాట. అంటే భగవంతుని భక్తి చేస్తూ ఉంటారు. అండ్ ఎలాంటి రిలేషన్ లో ఉంటుందంటే అది ఒక ఫ్రెండ్ గా ఉంటారనమాట. మేబీ మనకి ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఒక్కటే చూపిస్తారు కానీ మూవీస్ లో భక్తి అన్నది చూపించారు మాతాజీ. కానీ మనం బోనఫైడ్ గా మనకి పరంపరలో వచ్చిన ఆచార్యుల దగ్గర విన్నప్పుడు, భక్తుల నోటి వెంట విన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ యాంగిల్లో మనకి చూపిస్తారు మాతాజీ. సో ద్రౌపది దేవి ఈజ్ ఆల్సో గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ. ఆవిడ కూడా డివోటీనే మాతాజీ. వీళ్ళందరూ డివోటీసే. సో ఆపద వచ్చినప్పుడు కృష్ణ నామం తీసుకుంటూ కృష్ణ నువ్వే ప్రొటెక్ట్ చేస్తావు అని చెప్పి ఎవరు చేయగలరు? కేవలం భక్తుడు మాత్రమే భక్తులే. చేయగలరు. మరి ద్రౌపది దేవి తన చీరని లాగుతున్నప్పుడు అన్ని ప్రయత్నం చేసింది, ఇంక ఎవరు నన్ను కాపాడలేరు అన్నప్పుడు ఏం చేసింది? 2 చేతులు కృష్ణ. పైకెత్తేసి కృష్ణ అని చెప్పి నామాలు పలికింది. నమ్మకం లేకుండానే కృష్ణ పైన అలా పిలుస్తుందా? భక్తి లేకుండా పని కృష్ణుడు రారు. ఎగ్జాక్ట్లీ. భక్తితో పిలిచింది కాబట్టి కృష్ణ వచ్చారు, కాపాడారు. సో మనం చూసేవి ఏంటంటే కొన్నే చూపిస్తారు మాతాజీ. అండ్ అవి కరెక్ట్ గా కూడా ఉండవు. కరెక్ట్ ఇంటెన్షన్ తో ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్ కూడా చూపించారు. అందుకనే మనకి శ్రీల ప్రభుపాద్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఇవ్వడానికి రీజన్ అదే అనమాట. చాలా మంది రాశారు భగవద్గీత, చాలా మంది ప్రజెంట్ చేశారు, కానీ భక్తిలో భక్తి మార్గంతో కృష్ణని ఎలా చూడాలి, కృష్ణ ఎలా చెప్పారు, అర్జున ఎలా విన్నారు, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇదంతా మనకి శ్రీల ప్రభుపాద్ ఒక గొప్ప డివోటీ కాబట్టి శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన యాంగిల్లో మనం భగవద్గీత చదివామనుకోండి ఖచ్చితంగా మనలో భక్తి అనేది మొదలవుతుంది. సో ఎవరైనా చెప్పగలరా శ్రీల ప్రభుపాద్ భగవద్గీత మొత్తం చదివినాక శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన భగవద్గీత మొత్తం 700 వర్సెస్ చదివాక వాళ్ళ మనసులో భక్తి అనేది ఇంత కూడా స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పగలమా? లేదు మాతాజీ, ఉంటది మాతాజీ. డెఫినెట్ గా స్టార్ట్ అయింది. మేబీ అది వెంటనే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు, వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని పైన భక్తిని పెంపొందించేలాగే ప్రజెంట్ చేస్తారు, దాన్ని అలానే యాజ్ ఇట్ ఈస్ ఇస్తారనమాట మనకి. సో మనం చూసేవి ఏంటి అంటే కరెక్ట్ ఇంటెన్షన్ తో కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయరు మాతాజీ. అందువల్ల మనకు అలా అనిపిస్తుంది. బట్ దే ఆర్
గ్రేట్ డివోటీస్ ఆఫ్ అది కృష్ణ మాతాజీ. అది తాత్పర్యం అంతా చదివితే చాలా బాగుంటది మాతాజీ. ఎస్ బాగా మాతాజీ. అర్థమవుతుంది, చాలా బాగా చెప్తారు తాత్పర్యం అది దీన్ని. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. రేపు మా ఫ్రెండ్ లక్ష్మి గారు ఉన్నారు, అంటే ఏలూరుపాటి లక్ష్మి అని పేరుతోటి ఆవిడ జాయిన్ అవుతున్నారు. ఆవిడ ఇవాళ చేద్దాం అనుకున్నారు కానీ పాపం రాజుగారు చేస్తున్నారు అనేసి ఆవిడ ఊరుకున్నారు. రేపు చేస్తా అని చెప్పారండి. అది జప ఇది లీడ్. షూర్ మాతాజీ, రేపు మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాణి మాతాజీ, మీకు ఇంకో క్వశ్చన్ ఏదైనా ఉందా మాతాజీ? లేదు మాతాజీ. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఒక చిన్న చెప్పండి మాతాజీ, మీరు మ్యూట్ అయిపోయారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, లైక్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆశ్రయ విగ్రహమైన రాధాదేవికి లైక్ కనెక్ట్ అయితే రాధాదేవి కృప వల్లే మనం కృష్ణయ్యతో మనం లైక్ సంబంధం అనేది కుదురుద్ది అంటారు కదా మాతాజీ. సో ఇప్పుడు అదే మాతాజీ, అంటే రెసిప్రొకేషన్ అనేది ఫస్ట్ రాధారాణి నుండి వచ్చాకే కదా కృష్ణుడికి వెళ్తుంది అన్న చిన్న డౌట్. ఓకే, మనలో ఏ మాత్రమైన భక్తి ఉంది, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భక్తి చేయాలి, భగవంతుని నామం తీసుకోవాలి, కథ వినాలి, ఇలాంటివన్నీ కలుగుతున్నాయంటే అది ఖచ్చితంగా రాధారాణి కృప అంటారు. సో భక్తి ప్రదాయిని ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. సో మనకి భక్తి వస్తుంది అంటే అది రాధారాణి దగ్గర నుండే వస్తుంది. సో ఎపిటోమ్ ఆఫ్ భక్తి, భక్తిలో హయ్యెస్ట్ స్టేజ్లో ఎవరున్నారు అంటే అది రాధారాణి అన్నమాట. అండ్ భక్తిని మనకి ఇచ్చేది ఎవరు అంటే కూడా శ్రీమతి రాధారాణి అంటారు. సో మనలో భక్తి ఉంది అంటే అది రాధారాణి కృప. అండ్ రాధారాణి కృప వల్లనే మనకి ఆచార్యాస్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఇది ఇచ్చి, ఈ జ్ఞానాన్ని ఇచ్చి భక్తిని అనేది ఇవ్వడం జరుగుతుంది మాతాజీ. సో మీరు అన్నది కరెక్టే, మనకి భక్తి చేయగలుగుతున్నాము అంటే మనకది రాధారాణి కృప వల్లనే జరుగుతుంది. అండ్ రాధారాణి కృష్ణుని వైపు మనల్ని తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే రాధారాణికి కృష్ణ గురించి కంప్లీట్ గా తెలిసిన ఎవరికి అంటే అది శ్రీమతి రాధారాణికి అనమాట. సో అలా మనకి భక్తిని ఇచ్చి, భక్తి ద్వారా మాత్రమే నువ్వు కృష్ణుడికి దగ్గర అవ్వగలవు అని మనల్ని కృష్ణుడి దగ్గరికి చేర్చేది ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, మరి అంటే ఫస్ట్ మనం రాధారాణితో రెసిప్రొకేట్ అయితేనే కదా మాతాజీ లైక్ కృష్ణతో రెసిప్రొకేట్ అవ్వచ్చు అన్నట్టు. రాధారాణి స్పెసిఫిక్ గా నాతో రెసిప్రొకేట్ అవ్వమని చెప్పడం లేదు. మీరు భక్తి తీసుకొని కృష్ణనామం తీసుకొని కృష్ణకి దగ్గర అవ్వడమే మీ గోల్ అని చెప్పి రాధారాణి మనకి డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. అర్థమవుతుంది మాతాజీ. ఎందుకంటే రాధారాణి కూడా ఇష్టపడేది, కొలిచేది, రాధారాణి మనసంతా నిండిపోయి ఎప్పుడు పరితపించేది దేనికోసం తెలుసా? కృష్ణ సేవ కోసం. సో రాధారాణి మనందరికీ అది ఇస్తున్నారనమాట. సో ఇందులో ఆనందం ఉంటుంది, కృష్ణ సేవలోనే మీరు తృప్తి పొందుతారు, మీకు రియల్ హ్యాపీనెస్ అక్కడ ఉంటుంది అని చెప్పి రాధారాణి మనల్ని గైడ్ చేస్తారు. ఎలా మీరు భక్తి చేయాలి, గురువుల ద్వారా, మనకి ఆచార్యుల ద్వారా ఈ జ్ఞానాన్నంతా రాధారాణి పంపిస్తారనమాట. సో మీరు ఎలా భక్తి చేసి కృష్ణకి దగ్గర అవ్వాలి, కృష్ణ సేవ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి, భగవద్ధామానికి రావాలి, ఇదంతా కూడా రాధారాణినే నడిపిస్తారు మాతాజీ. సో రాధారాణి చెప్పింది మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, మనం రాధారాణిని ఫాలో అవుతున్నట్లే కదా. అర్థమవుతుందా? ఏదైతే మనకి చెప్పింది మనం వింటున్నామో ఆబ్వియస్ గా మనం రాధారాణి ఆజ్ఞని మనం ఫాలో అవుతూ రాధారాణికి దగ్గర అవుతున్నట్లే కదా. మనం కృష్ణ సేవ చేసే కొద్దీ కూడా ఎవరికి ఎక్కువ దగ్గర అవుతామంటే రాధారాణికి దగ్గర అవుతాం. అండ్ ఇన్ఫాక్ట్ అంటారనమాట, ఏంటి అంటే కృష్ణకి చెప్తారనమాట శ్రీమతి రాధారాణి ఏంటంటే, చూడు అసలు ఎంత కష్టపడుతున్నారో నీకోసము, కొంచెం కృప చూపించవచ్చు కదా అని రాధారాణి కృష్ణకి రికమెండ్ చేస్తారంట. అప్పుడు కృష్ణ ఫైన్, నువ్వు చెప్తున్నావు కదా, నేను కృప చూపిస్తాను వాళ్ళకి అని చెప్పి కృష్ణ మన పైన దయా కృప అనేది చూపిస్తారనమాట. రాధారాణినే ప్రతిదీ నడిపిస్తున్నారు. అండ్ కృష్ణకు కూడా చెప్తున్నారు మన తరపున. మదర్ ఎలా అంటే, ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి మనం ఫాదర్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళలేమనుకోండి, ఏం చేస్తాం మనం? మన మదర్ ద్వారా అప్రోచ్ అవడానికి ట్రై చేస్తాం కదా. సో మన మదర్ ఏమంటారు, ఫోన్లే పాపం ఏదో తెలియక చేశారు, ఈసారి వదిలేసే, క్షమించేసే అని అంటారు కదా. సో అలానే శ్రీమతి రాధారాణి కూడా అస్సలు ఏమీ తెలియని వాడు ఇవాళ నీ మాల తీసుకొని నీ నామం చెప్పిస్తున్నారు, సో కొంచెం కృప చూపించరాదా, వాళ్ళ లైఫ్ లో కొంచెం ఇబ్బందులు తొలగించి నీ దగ్గరకు వచ్చే మార్గాన్ని కొంచెం తొందరగా క్లియర్ చేయరాదా అని చెప్పి శ్రీమతి రాధారాణి రికమెండ్ చేస్తారనమాట మన తరపున కృష్ణకి. ఇంకా కృష్ణ ఒక్కసారి శ్రీమతి రాధారాణి రికమెండ్ చేస్తారనుకోండి, కృష్ణ ఇంకా కాదనరు అనమాట.
సో అందుకనే మనం భక్తి ద్వారా మనం చేసేది ఏంటి అంటే మనకి ఇండైరెక్ట్ గా శ్రీమతి రాధారాణి కృప దొరుకుతుంది. ఆ కృప ద్వారా మనకి కృష్ణని రికమెండ్ చేస్తూ కృష్ణ కృప కూడా దొరికేలాగా శ్రీమతి రాధారాణి చేస్తారు. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ మాతాజీ. యూ. హరే థ్యాంక్ కృష్ణ. యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మనం రేపటి క్లాస్లో చూద్దాము. చాలా లేట్ అయిపోయింది. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माताजी सिंप्रोफेशंस. हरे कृष्णा. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. थैंक यू. हरे कृष्णा.